హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈరోజు నేను ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. హైదరాబాద్ నుంచి ముంబై వరకు అయితే నేను ట్రావెల్ చేయబోయే ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. నేను ఒక రోజు ముందు బుక్ చేశాను కాబట్టి నాకు 3400 అయితే పడింది. సో మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ట్రావెల్ చేసే గేట్ అయితే గేట్ నెంబర్ 18. ఇక్కడే ఫుల్ రష్ ఉంది. వేరే అన్ని గేట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. చాలామంది బాంబేకే వెళ్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6:40 ఫ్లైట్. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అయితే నైట్ నిద్ర ఉండదు. పొద్దున నాకు కళ్ళు చూసి అర్థమైపోతుంది. అస్సలు నిద్ర లేదు. ఫ్లైట్ ఎక్కి ముంబై పోవాలి. మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ తొందరలో స్టార్ట్ అయిపోయి వచ్చేసాను. ఏం షూట్ చేయలేదు. డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత నడవడం ఎక్కువైపోయింది. మనది గేట్ నెంబర్ 18 కాబట్టి చాలా దూరం నడిచాము. తొందరలో అయితే బుక్ చేసేసిన ఫ్లైట్. చూద్దాం, విండో సీట్ వస్తే ఏమైనా అద్భుతాలు తీయడానికి ట్రై చేద్దాం. లేదంటే మధ్యలో సీట్ వస్తే తీసుకొని వాడుకోవడం. థాయిలాండ్ ట్రిప్ తర్వాత మళ్ళీ 1 year గ్యాప్ తర్వాత ఫ్లైట్ ఎక్కుతాం. ఇంకా రెగ్యులర్గా ట్రావెలింగ్ వీడియోసే కాబట్టి మనం ఫ్లైట్స్, బస్సులు, ట్రైన్లు అన్నీ ఇచ్చి పడేసి ఇంకా సీట్కి 350, 450 డొమెస్టిక్ ఫ్లైట్స్లో 1.5 ట్రావెల్ చేసినా కూడా చాలా బోర్ అనిపిస్తుంది. అదే కొంచెం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటే కొంచెం చూడడానికి టీవీ అయినా వినడానికి పాటలైనా ఉంటాయి. ఇక్కడైతే పిచ్చ బోర్ కొడుతుంది. అసలు ఆ గంట ఒక ఎన్నో గంటల్లాగా అనిపిస్తుంది. టైం ఎగ్జాక్ట్గా 8:20 అవుతుంది. హైదరాబాద్లో 6:50కి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడికి 8:20కి రీచ్ అయిపోయాము. మేము ఇక్కడ రాగానే వర్షం అయితే దంచి కొడుతుంది. మన దగ్గరనేమో ఎండలేమో ఉచ్చి పడేస్తుంది. ఇక్కడేమో వర్షాలు అయితే చాలాసార్లు అనుకున్నా సిద్ధి వినాయక్ టెంపుల్ దర్శనం చేసుకుందామని, కానీ ఈసారి కూడా కుదరదు. నెక్స్ట్ టైం వచ్చి కంపల్సరీగా సిద్ధి వినాయక్ టెంపుల్ అండ్ లాల్బాగ్ రాజా కంపల్సరీ. నెక్స్ట్ ముంబైలో టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి హజ్ అలీ దర్గా. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనకి 9 or 10 మార్నింగ్ వరకు ఎంట్రన్స్ ఉంటుందంట. ఎందుకంటే మొత్తం వాటర్ రోడ్ పై నుంచి వెళ్తుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు, నేను రిటర్న్లో తీసాను ఈ వీడియో. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత పబ్లిక్ ఉందో. ఇది 1:30 or 2 o'clock టైంతో తీసాను. ఇలాంటి సీనిక్ కోసం కదా మనం ముంబై వచ్చేది. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కోస్టల్ రోడ్ బిల్డింగ్స్తో కలకలలాడుతుంటుంది. అవి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంటుంది. అటు సైడ్ ఒక పక్కన వాటర్ అండ్ ఇంకో పక్కన ఎత్తైన స్కై స్కేపర్స్. చాలా అంటే చాలా బాగుంటుంది.
మనం ముంబైలోని కోస్టల్ రోడ్లో ఉన్న ఇండియాస్ ఫస్ట్ అండర్ సీ టన్నల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఈ డ్రైవ్ వచ్చేసి మ్యాక్సిమం మనకి 5 నుంచి 7 మినిట్స్ వరకు ఉంటుంది, అండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు. ఈ టన్నల్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ముంబైలో మనకి ఒక 20 నుంచి 30 మినిట్స్ అయితే టైం అయితే సేవ్ అవుతుంది ఈ టన్నల్ వల్ల. ముంబైకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా అక్కది ట్రాన్స్ఫర్ అయిందనమాట. హైదరాబాద్ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయింది. సో రిపోర్ట్ చేద్దామని అయితే వచ్చాము. వెనకాల కనబడుతుంది కదా బ్యాంక్ ఆఫ్ బరోడా, అండ్ ఈ పక్కనే ఇది దాటితే మనకి మొత్తం సముద్రమే. మేము వచ్చిన పని అయితే అయిపోయింది. సో రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ శాండ్విచ్ అయితే వెరైటీగా చేస్తున్నాడు, ఒకసారి చూస్తాను. 35 రూపీస్ అంట. శాండ్విచ్ ఒక్కటే తింటే మనకు సరిపోదు కదా, సో పక్కనే ఉన్న ద్వారకా హోటల్కి వెళ్ళి అక్కడ వెజ్ పలావ్ తిన్నాను. మార్నింగ్ 6:50కి హైదరాబాద్ నుంచి అయితే ఫ్లైట్ ఎక్కాము. అండ్ మళ్ళీ ఇక్కడ వర్క్ చూసుకున్న తర్వాత వర్క్ అయిపోయింది. ఈవినింగ్ 6:50 ఫ్లైట్ అయితే బుక్ చేశాను. సో మనము ఆ మధ్య గ్యాప్లో ఏమన్నా ఉంటే తిరుగుదామని చూస్తుంటే మొత్తం కొంచెం ఒక 1/2 కిలోమీటర్ నడిస్తేనే మొత్తం టూ మచ్ ఉంది. చెన్నై అస్సలు వనికి రాదు దీని ముందర. టూ మచ్ ఉంది అసలు హ్యూమిడిటీ. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ మధ్యలో గాలి అనేది రావట్లేదు. మొత్తం ఇప్పటికి 4 సార్లు పచ్చి అయిపోయాను నేను. ఒక 1/2 కిలోమీటర్ నడుస్తుంటేనే చుక్కలు కనబడుతున్నాయి అసలు. అలా చిన్నగా ఏమైనా షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇది పరిస్థితి కనబడుతుందిగా. ఈ హ్యూమిడ్లో ఒక 4 రోజులు 5 రోజులు గట్టిగా తిరిగాం అనుకో, ఉన్న బాడీలో ఉన్న వాటర్ పర్సెంటేజ్ అంతా తగ్గిపోతుంది. కూర్చుంటే కారిపోతున్నాయి అవన్నీ. మొత్తం మెయిన్ సిటీ సెంటర్ అనమాట ఇది. అండ్ ఇక్కడ స్ట్రేట్కి వెళ్తే మనకి బీచ్ వస్తుందంట, చూద్దాం. బాంబే కంపంతా ఎదురు ఉన్నట్టుంది. మొత్తం ఎంత చెత్త ఉంది అనుకుంటున్నా, అంతా ఆ వాటర్ కూడా నల్లగా అయిపోయింది. మొత్తం బాంబే మున్సిపాలిటీ అంతా కంపంతా దీనిలోకి వచ్చి వాడైనట్టుంది. దీనికన్నా 100 రెట్లు బెటర్ మన ట్యాంక్ బండ్. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. అక్కడ వెళ్ళి కూర్చుందాం అనుకున్నా, కూర్చోడానికి ఏం లేదు కానీ అక్కడ ఆ వాటర్ ఫ్లోకి వచ్చి ఆ రాయిలకు తగిలి మన ముఖం మీద పడుతుంది. ఆ ముఖం మీద ఆ వాటర్ ఇల్లించుకోవడం ఏందో. మనం ఇప్పుడు బాండ్రా వర్లీ సీలింగ్, రాజీవ్ గాంధీ సీలింగ్ అయితే పార్ చేస్తున్నాం. ఈ సీలింగ్కి నేను స్టార్టింగ్లో కొత్తలో కట్టినప్పుడే వచ్చాను, 10 years బ్యాక్ అనుకుంటా. అప్పుడు ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు బాంబేకి ఈ సీలింగ్ పైనే వెళ్ళాము. మళ్ళీ 10 years తర్వాత ఇప్పుడైతే మళ్ళీ సీలింగ్ పైన వెళ్తున్నాను. రిటర్న్ ఫ్లైట్ ఎక్కడానికి అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా 6:50కి. మార్నింగ్ ఏ టైంకి అయితే బయలుదేరాము, ఈవినింగ్ కూడా అదే టైంకి అయితే ఫ్లైట్ ఉంది. సో ఈ గ్యాప్లో మనము లాంజ్ యాక్సెస్ ఉందనుకో, మనం ఎంచక్క ₹2 భోజనం చేసుకోవచ్చు. ₹2 భోజనం చేసేసి బయలుదేరినామంటే గంటలో ఇంట్లో ఉంటాం. లాంజ్ అండ్ బార్ అయితే అవైలబుల్గా ఉంది. లోపలికి వెళ్ళేసి తినే ఐటమ్స్ తాగే ఐటమ్స్ తినేసిన తర్వాత
తర్వాత టైం అయితే అయింది. సో ఫ్లైట్ అయితే ఎక్కేసాను. సో మేము హైదరాబాద్ నుంచి బాంబేకి ఇండిగో ఫ్లైట్లో వెళ్ళాము. అండ్ రిటర్న్లో ఆకాశా హెయిర్ అని చెప్పి ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాను. యాజ్ యూజువల్ మళ్ళీ టేక్ ఆఫ్ టైం ల్యాప్స్ అయితే తీశాను. ఈ టైం ల్యాప్స్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 7:30 PM. ఎంత వెళ్తురు కనబడుతుంది చూడండి. ఏదేమైనా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం హడావుడి లేకుండా చాలా స్పేషియస్గా చాలా నీట్గా అనిపిస్తుంది.